హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనము యాడ్జెక్టివ్ క్లాజ్ గురించి నేర్చుకున్నాం. ఆల్రెడీ గత వీడియోలో నౌన్ క్లాజ్ గురించి డిస్కస్ చేసి ఉన్నాము. సో యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఇట్ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాజ్. అంటే మనం ఆల్రెడీ సబార్డినేట్ క్లాజ్లో టైప్స్ చెప్పుకున్నాం. నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజు. అందులో యాడ్జెక్టివ్ క్లాజ్ కూడా సబార్డినేట్ క్లాజ్ అని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఇట్ వర్క్స్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ ఏంటంటే యాడ్జెక్టివ్ క్లాజ్ని ఏమంటామంటే రిలేటివ్ క్లాజ్ అని కూడా అంటాం. రిలేటివ్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు ఒకటే. ఇట్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ క్లాజ్. ఓకేనా, ఇట్ స్టార్ట్స్ విత్ ఏ సబార్డినేటర్. యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది సబార్డినేటర్తో స్టార్ట్ అవుతుంది. సబార్డినేటర్ అన్నా సబార్డినేట్ కంజంక్షన్ అన్నా ఒకటే. నెక్స్ట్, ఇట్ డిస్క్రైబ్స్ అన్ యాంటిసిడెంట్. ఈ రిలేటివ్ క్లాజ్ కానీ లేదా ఈ యాడ్జెక్టివ్ క్లాజ్ కానీ దేనిని డిస్క్రైబ్ చేస్తుందంటే యాంటిసిడెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. యాంటిసిడెంట్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ఓకేనా, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాజ్కు ముందు యాంటిసిడెంట్ ఉంటుంది, దానిని డిస్క్రైబ్ చేస్తుంది యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్. చూడండి, స్ట్రక్చర్ ఉంటుందంటే యాంటిసిడెంటు తర్వాత వెంటనే సబార్డినేట్ ఉండి పక్కన క్లాజ్ ఉంటుంది. అంటే ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్ అనమాట. సబార్డినేట్ క్లాజ్ అంతా ఉండి దాని ముందు వెంటనే యాంటిసిడెంట్ ఉంటుంది. ఓకే, అంటే యాంటిసిడెంట్ తర్వాత వెంటనే సబార్డినేటర్ క్లాజు. అంటే ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. ఈ సబార్డినేట్ క్లాజ్ అంతా కూడా ఈ యాంటిసిడెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. అలాంటి సందర్భంలో ఆ సబార్డినేట్ క్లాజ్ని ఏమంటామంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాము. ఇక్కడ యాంటిసిడెంట్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది అన్నమాట తప్పనిసరిగా. ఓకేనా, నెక్స్ట్ ఈ సబార్డినేటర్లుగా ఏముంటాయంటే ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ క్లాజుల్లో లేదా రిలేటివ్ క్లాజుల్లో రిలేటివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ యాడ్వర్బ్స్ వస్తాయి. ఇక్కడ సబార్డినేటర్స్ ఉన్నాయి కదా, సబార్డినేట్ కంజంక్షన్స్, అవి ఏమొస్తాయి అంటే రిలేటివ్ ప్రొనౌను, రిలేటివ్ యాడ్వర్బ్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే హూ, హూజ్, హూమ్, దట్, విచ్. అలాగే రిలేటివ్ యాడ్వర్బ్ ఏమొస్తాయండి వెన్, వేరు, వై, హౌ. ఈ విధంగా రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, హూజ్, హూమ్, దట్, విచ్ రిలేటివ్ ప్రొనౌన్స్తో కానీ అలాగే సబార్డినేటర్లు. అలాగే రిలేటివ్ యాడ్వర్బ్స్ వెన్, వేర్, వై, హౌ వీటి సబార్డినేటర్లు ఉండి పక్కన క్లాజ్ ఉంటే అది సబార్డినేట్ క్లాజు. ఆ క్లాజ్ ముందు తప్పనిసరిగా యాంటిసిడెంట్ ఉంటేనే అప్పుడు ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ అవుతుంది. అంటే ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? యాంటిసిడెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది అన్నమాట. కొన్ని సందర్భాలలో హూజ్ బదులుగా ఆఫ్, విచ్, ఆఫ్, హూమ్ కూడా రావచ్చు స్ట్రేట్గా సబార్డినేటర్లు. అయితే ఇక్కడ ఈ రిలేటివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ యాడ్వర్బ్స్ సబార్డినేటర్లు కాకుండా కొన్ని సందర్భాల్లో వీటికి ముందు ప్రిపోజిషన్ కూడా రావచ్చు. ప్రిపోజిషన్ ప్లస్ రిలేటివ్ వర్డ్ వచ్చినా దాంతోపాటు ఉన్నదంతా కూడా అక్కడ రిలేటివ్ క్లాజ్ లేదా యాడ్జెక్టివ్ క్లాజ్ అవుద్ది. సో రిలేటివ్ క్లాజ్ అవ్వాలన్నా యాడ్జెక్టివ్ క్లాజ్ అవ్వాలన్నా తప్పనిసరిగా దాని ముందు యాంటిసిడెంట్ నౌన్ కానీ ప్రొనౌన్ ఉండాలి. అది ఆ క్లాజ్ అనేది దానిని డిస్క్రైబ్ చేస్తూ ఉండాలి. ఓకేనా, చూద్దాం. ఇక్కడ ఉదాహరణకి ఏంటంటే ఈజ్ ద బాయ్ హూ వర్క్స్ వెరీ హార్డ్. ఇక్కడ ఈజ్ ద బాయ్ హూ వర్క్స్ వెరీ హార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంటిసిడెంట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ హూ వర్క్స్ వెరీ హార్డ్, హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్తో ఉంది ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్. ఇది సబార్డినేట్ క్లాజ్ అనమాట. ఈ సబార్డినేట్ క్లాజు ఇక్కడ ముందు వెంటనే ఉన్నటువంటి యాంటిసిడెంట్ బాయ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఈజ్ ద బాయ్ హూ వర్క్స్ వెరీ హార్డ్ అంటే ఎవరైతే బాగా కష్టపడతాడో, ఎవరు బాగా కష్టపడి పనిచేస్తాడో ఆ అబ్బాయి అని చెప్పి ఈ క్లాజ్ అంతా కూడా దీన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అయితే ఇక్కడ హూ అనేది సబ్జెక్ట్ కింద పనిచేస్తుంది. హూ అనేది సబ్జెక్ట్ కింద పనిచేస్తుంది. సబ్జెక్టు ఫైనైట్ వర్బ్ కాంబినేషన్ ఇది ఒక క్లాజ్ అనమాట. సో ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది బాయ్ని డిస్క్రైబ్ చేస్తుంది, అంటే యాంటిసిడెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ అని అంటుంది దీన్ని. ఓకేనా, నెక్స్ట్ ద మ్యాన్ హూమ్ ఐ లైక్ మోస్ట్ ఈజ్ ఎ డాక్టర్. ద మ్యాన్ హూమ్ ఐ లైక్ మోస్ట్, హూమ్ ఐ లైక్ మోస్ట్. చూడండి, హూమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్. ఓకేనా, రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అంటే ఇది సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి సబార్డినేట్ క్లాజ్ ఇది. ఈ సబార్డినేట్ క్లాజు దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? దాని ముందు యాంటిసిడెంట్ వెంటనే ఉంది చూసుకోండి. ద మ్యాన్, ఇది ద మ్యాన్ అని డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి ఇదేమవుతుందండి? యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్. యాక్చువల్ చెప్పాలంటే ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్. ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్ ఇది మెయిన్ అసలు క్లాజ్, మెయిన్ క్లాజ్. సో ఈ మెయిన్ క్లాజ్కి అదనంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ కానీ రిలేటివ్ క్లాజ్ కానీ. ఎప్పుడైనా ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్ దానికి ఎక్స్ట్రాగా రిలేటివ్ క్లాజ్ అనేది తప్పనిసరిగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.
నెక్స్ట్ ఏంటంటే రిలేటివ్ ప్రొనౌను ఎప్పుడు కూడా ఈ సబార్డినేటరు ఈ యాంటిసిడెంట్ తర్వాత వెంటనే రాయాలన్నమాట. ఓకేనా, అప్పుడే దాన్ని ఇది మోడిఫై చేస్తున్నట్లు డిస్కస్ చేస్తున్నట్టు అర్థం. నెక్స్ట్ అండి, ద బుక్ విచ్ ఐ బాట్ ఈజ్ హియర్. ద బుక్ విచ్ ఐ బాట్. విచ్ ఐ బాట్ అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ లేదా రిలేటివ్ ప్రొనౌన్, పక్కన సబ్జెక్టు ఫైనైట్ వర్బ్ కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. ఈ సబార్డినేట్ క్లాజ్కి ముందు వెంటనే ఇక్కడ ఏముంది, యాంటిసిడెంట్ ఉంది చూసారా. కాబట్టి ఇదంతా కూడా దేన్ని డిస్కస్ చేస్తుంది, బుక్ని. ద బుక్ విచ్ ఐ బాట్, ఏ బుక్ అయితే నేను కొన్నానో ఆ బుక్కు. ఈజ్ హియర్, ఈజ్ హియర్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ క్లాజ్ అంతా కూడా, ఈ సబార్డినేట్ క్లాజ్ అంతా కూడా దేన్ని డిస్కస్ చేస్తుంది, ఇక్కడ యాంటిసిడెంట్ ద బుక్ని డిస్కస్ చేస్తుంది. కాబట్టి ఇది ఏమవుద్దంటే యాడ్జెక్టివ్ క్లాజ్. ఓకేనా. నెక్స్ట్ అండి, విశాఖపట్నం వేర్ ఐ లివ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. విశాఖపట్నం వేర్ ఐ లివ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ వేర్ ఐ లివ్ అనేది, ఇక్కడ వేర్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, మరియు ఇక్కడ ఏంటంటే మనకి రిలేటివ్ యాడ్వర్బ్, రిలేటివ్ యాడ్వర్బ్ ఇది వేరు అనేది. అయితే ఇక్కడ వేర్ ఐ లివ్ నేను ఎక్కడి నుంచి వస్తానంటే విశాఖపట్నం. కాబట్టి వేర్ ఐ లివ్ అంటే ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ వచ్చింది. ఈ సబార్డినేట్ క్లాజ్ ముందు వెంటనే యాంటిసిడెంట్ ఉంది, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ అని అర్థం. సో యాక్చువల్గా అయితే మెయిన్ క్లాజ్ ఏమవుతుంది, విశాఖపట్నం ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఈ విశాఖపట్నం ఈజ్ వెరీ బ్యూటిఫుల్కి కొన్ని సందర్భాల్లో మెయిన్ క్లాజ్కి రిలేటివ్ క్లాజ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఈ యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ అనేది ఇప్పుడు కూడా యాంటిసిడెంట్ తర్వాత వెంటనే రాయాలి. ఓకేనా. విశాఖపట్నం ఈజ్ వెరీ బ్యూటిఫుల్ వేర్ ఐ లివ్ అని రాయకూడదు. విశాఖపట్నం ఈజ్ వెరీ బ్యూటిఫుల్ తర్వాత వేర్ ఐ లివ్ రాయకూడదు. ఇప్పుడు కూడా రిలేటివ్ క్లాజు నౌన్ లేదా ప్రొనౌన్ గురించి మాట్లాడినప్పుడు ఆ నౌన్ లేదా ప్రొనౌన్ తర్వాత వెంటనే రాయాలి. ఓకేనా. మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో హూ తోటి, విచ్ తోటి, హూమ్ తోటి రెండు సెంటెన్స్లు ఏ విధంగా జాయిన్ చేయాలో చెప్పడం జరిగింది. అందులో ఇవి క్లియర్గా మీకు ఏ విధంగా వీటిని మనం కంబైన్ చేసి రాయాలో కూడా చెప్పాం. నెక్స్ట్ అండి, ఐ లవ్ ది బుక్ దట్ మై బ్రదర్ గిఫ్టెడ్ మీ లాస్ట్ మంత్. ఐ లవ్ ది బుక్ దట్ మై బ్రదర్ గిఫ్టెడ్ మీ లాస్ట్ మంత్. దట్ మై బ్రదర్ గిఫ్టెడ్ మీ లాస్ట్ మంత్. ఇక్కడ దట్ అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షను. నెక్స్ట్ అంటే రిలేటివ్ ప్రొనౌను. ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్. ఈ సబార్డినేట్ క్లాజ్కి ముందు వెంటనే ఏముందండి, నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే యాంటిసిడెంట్ ఉంది. ఇదంతా కూడా ఈ యాంటిసిడెంట్ మోడిఫై చేస్తుంది, డిస్కస్ చేస్తుంది. ఐ లవ్ ద బుక్, ఏ బుక్, దట్ మై బ్రదర్ గిఫ్టెడ్ మీ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ మా బ్రదర్ నాకు గిఫ్ట్గా ఇచ్చిందే ఆ బుక్ అని ఈ క్లాజ్ అంతా కూడా ఇక్కడ ముందున్నటువంటి యాంటిసిడెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్. ఓకేనా. నెక్స్ట్ అండి, దిస్ ఈజ్ ద టైమ్ వెన్ హీ స్లీప్స్. దిస్ ఈజ్ ద టైమ్ వెన్ హీ స్లీప్. ఇక్కడ వెన్ హీ స్లీప్స్ కాబట్టి ఇది రిలేటివ్ యాడ్వర్బ్తో స్టార్ట్ అయింది. దీన్నే సబార్డినేట్ కంజంక్షన్ అనొచ్చు. కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజు. సబార్డినేట్ క్లాజు ముందు వెంటనే టైం గురించి మాట్లాడుతుంది. టైం గురించి మాట్లాడుతుంది. మధ్యలో వెర్బులు ఏమి ఉండవు చూసుకోండి. సబార్డినేట్ కంజంక్షన్, సబార్డినేట్ క్లాజులకు ముందు వెంటనే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది, ముందునే ఉంటుంది యాంటిసిడెంట్స్. వాటి మధ్య వెర్బులు ఏమి ఉండవు. అప్పుడే దాన్ని డిస్కస్ చేస్తున్నట్టు అర్థం. ఓకేనా. వెన్ హీ స్లీప్స్ అంటే ఇక్కడ టైంని డిస్కస్ చేస్తుంది. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. ఐ డోంట్ నో ద రీజన్. ఐ డోంట్ నో ద రీజన్ వై హీ హ్యాజ్ నాట్ కమ్. ఐ డోంట్ నో ద రీజన్ వై హీ హ్యాజంట్ కమ్. ఇక్కడ వై హీ హ్యాజంట్ కమ్ అనేది ఇక్కడ రిలేటివ్ సబార్డినేట్ క్లాజ్. ఎందుకంటే సబార్డినేట్ కంజంక్షను ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్, సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్. నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటుంది. దీని ముందు వెంటనే ఇక్కడ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంది చూసుకోండి. ద రీజన్, ద రీజన్ గురించి ఇది డిస్కస్ చేస్తుంది అంతా కూడా. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. ఓకేనా. కాబట్టి ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ ముందు వెంటనే నౌన్ ఆర్ ప్రొనౌన్ రావాలి, అది యాంటిసిడెంట్ రావాలి, మధ్యలో వెర్బులు అవి రాకూడదు అనమాట. అప్పుడే దాన్ని ఇది డిస్క్రైబ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ అండి, ఐ రిసీవ్డ్ ఏ పార్సిల్ ఫర్ విచ్ ఐ హ్యాడ్ టు పే. ఐ రిసీవ్డ్ ఏ పార్సిల్ ఫర్ విచ్. ఇందాక చెప్పిన ప్రపోజన్ తర్వాత డబుల్ హెచ్ వర్డ్ లేదా రిలేటివ్ వర్డ్ ఉండి మిగతా అంతా క్లాజ్ ఉన్నట్లయితే ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఇది దీని ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ని మాడిఫై లేదా డిస్కస్ చేస్తుంది. కాబట్టి ఐ రిసీవ్డ్ ఏ పార్సిల్ ఫర్ విచ్ ఐ హ్యాడ్ టు పే అనేది ఇక్కడ ఫర్ విచ్ ఐ హ్యాడ్ టు పే అనేది యాడ్జెక్టివ్ క్లాజ్. నెక్స్ట్ అండి, వీ గాట్ హోమ్ అట్ మిడ్ నైట్ బై విచ్ టైమ్ ఎవ్రీ వన్ వాజ్ ఇన్ బెడ్. వీ గాట్ హోమ్ అట్ మిడ్ నైట్ బై విచ్ టైమ్. బై విచ్ టైమ్ బైతో ప్రిపోజిషన్తో ఉండి
రిలేటివ్ వర్డ్ లేదా డబ్ల్యూహెచ్ వర్డ్తో ఉన్నటువంటి క్లాజ్ అంతా కూడా దాని ముందు ఉన్నటువంటి మిడ్ నైట్ని ఇక్కడ మోడిఫై చేస్తుంది. కాబట్టి ఇదేమవుతుంది యాడ్జెక్టివ్ క్లాజ్. ఓకేనా. సో ఎప్పుడైనా యాంటిసిడెంట్ తర్వాత వెంటనే యాంటిసిడెంట్ ఉండి యాంటిసిడెంట్ తర్వాత వెంటనే రిలేటివ్ ప్రొనౌన్స్ లేదా రిలేటివ్ అడ్వర్బ్స్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అని చెప్పే కదా, వాటితో క్లాజ్ ఉన్నట్లయితే ఆ క్లాజ్ దాన్ని మోడిఫై చేస్తున్నట్టు అర్థం. మధ్యలో వెర్బులు రావు. ఓకేనా. అప్పుడు అది యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. కాబట్టి యాడ్జెక్టివ్ క్లాజ్ అవ్వాలంటే సబార్డినేట్ క్లాజ్ అనేది దాని ముందు యాంటిసిడెంట్ని మోడిఫై చేస్తూ ఉండాలి లేదా డిస్క్రైబ్ చేస్తూ ఉండాలి. ఆ యాంటిసిడెంట్ ఏంటంటే నౌను లేదా ప్రొనౌను. నెక్స్ట్, హీ అరైవ్డ్ ఆన్ ద డే వెన్ ద బ్యాంక్ వాజ్ క్లోజ్డ్. హీ అరైవ్డ్ ఆన్ ద డే వెన్ ద బ్యాంక్ వాజ్ క్లోజ్డ్. వెన్ ద బ్యాంక్ వాజ్ క్లోజ్డ్ డబ్ల్యూహెచ్ వర్డ్ అంటే ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ లేదా వెన్ అనే దీనికి వస్తే రిలేటివ్ యాడ్వర్బ్. రిలేటివ్ యాడ్వర్బ్ ఉంది. ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్. ఈ క్లాజ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ద డేని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే. దీని ముందు వెంటనే యాంటిసిడెంట్ ఉంది కాబట్టి ఇది ఏమవుద్ది? యాడ్జెక్టివ్ క్లాజ్. ఈ అరైవ్డ్ ఆన్ ద డే వెన్ ద బ్యాంక్ వాజ్ క్లోజ్డ్ అంటే ఎప్పుడైతే బ్యాంక్ క్లోజ్ అవుద్దో ఆ రోజు వస్తున్నాడని. నెక్స్ట్ అండి, దిస్ ఈజ్ ద హౌస్ వేర్ ఐ వాజ్ బోర్న్. దిస్ ఈజ్ ద హౌస్ వేర్ ఐ వాజ్ బోర్న్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వేర్ ఐ వాజ్ బోర్న్ ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ రిలేటివ్ అడ్వర్బ్తో క్లాజ్ ఉంది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ముందు వెంటనే యాంటిసిడెంట్ ఉంది. ఇక్కడ యాంటిసిడెంట్ దీన్ని ఇది మోడిఫై చేస్తుంది. దిస్ ఈజ్ ద హౌస్ వేర్ ఐ వాజ్ బోర్న్ ఎక్కడైతే నేను జన్మించానో ఆ ఇల్లు అని అర్థం. కాబట్టి ఇది ఏమవుద్దండి? యాడ్జెక్టివ్ క్లాజ్. నెక్స్ట్, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంతా కూడా ఒక క్లాజ్. ఎందుకంటే దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ లేదా రిలేటివ్ ప్రొనౌన్, దాంతోపాటు సబ్జెక్ట్ ఇదే సబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఓకేనా. కాబట్టి ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ముందు వెంటనే ఇక్కడ ప్రొనౌన్ ఉంది. ఆల్ అనేది ప్రొనౌన్స్లో చెప్పుకోం కదా, ఆల్ ప్రొనౌన్ వస్తుంది కాబట్టి దీన్ని మోడిఫై చేస్తుంది. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. నెక్స్ట్ అండి, ఐ రెడ్ ఏ బుక్ విచ్ వాజ్ బాట్ బై మై ఫాదర్. ఐ రెడ్ ఏ బుక్ విచ్ వాజ్ బాట్ మై ఫాదర్. ఇదంతా కూడా విచ్ అంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇదంతా కూడా ఇది సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్. ఇదంతా దేని మోడిఫై చేస్తుంది? దీని ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ బుక్ మోడిఫై చేస్తుంది. మా ఫాదర్ ఏ బుక్ అయితే కొన్నాడో ఆ బుక్ చదివానని. ఓకేనా. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. నెక్స్ట్ అండి, she started teaching Hindi to the foreigners who were generous. She started teaching Hindi to the foreigners who were అనేది ఇక్కడ who were generous ఇదంతా కూడా మనకి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ స్టార్ట్ అయింది కాబట్టి సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ముందు ఏముంది? ఇక్కడ ఫారినర్స్. సో ఫారినర్స్ని ఇది మోడిఫై చేస్తుంది. who were generous అనేది దాని ముందున్న యాంటిసిడెంట్ ఫారినర్స్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. అలాగే ఇక్కడ గీత హూజ్ బ్యాగ్ ఈజ్ హియర్ ఈజ్ ఎ టీచర్. గీత తర్వాత వెంటనే హూజ్ బ్యాగ్ ఈజ్ హియర్. ఇక్కడ గీతని మోడిఫై చేస్తుంది. అంటే హూజ్ బ్యాగ్ ఈజ్ హియర్ ఎవరి బ్యాగ్ అయితే ఇక్కడ ఉందో, ఎవరి బ్యాగ్ ఇక్కడ? గీత. కాబట్టి ఈ క్లాజ్కి ముందు సబార్డినేట్ క్లాజ్కి ముందు వెంటనే యాంటిసిడెంట్ ఉంది కాబట్టి ఇదంతా కూడా గీతను మోడిఫై చేస్తుంది. యాక్చువల్గా అయితే మెయిన్ క్లాజ్ ఏమవుద్ది? గీత ఈజ్ ఏ టీచర్. దానికి అదనపు సంవత్సరం వచ్చింది ఇక్కడ హూజ్ బ్యాగ్ ఈజ్ హియర్ అని. హూజ్ బ్యాగ్ ఈజ్ హియర్ అని. కాబట్టి కొన్ని సందర్భాలలో రిలేటివ్ క్లాజ్ అనేది యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని అర్థం. ఓకేనా. కాబట్టి హూజ్ బ్యాగ్ ఈజ్ హియర్ అనేది ఇదంతా కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ స్టార్ట్ అయిన ఈ క్లాజ్ అంతా కూడా గీతను మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. నెక్స్ట్ అంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాజ్కి నౌన్ క్లాజ్ డిఫరెన్స్ ఏంటంటే ఐ నో గిరి హూ ఈజ్ ద ఫేమస్ డాక్టర్. ఐ నో గిరి హూ ఈజ్ ద ఫేమస్ డాక్టర్. ఇక్కడ హూ ఈజ్ ద ఫేమస్ డాక్టర్. హూ ఈజ్ ద ఫేమస్ డాక్టర్ ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయ్యింది. లేదా ఇదే సబ్జెక్ట్ హూ అనేది సబ్జెక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ కంజంక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇదంతా సబార్డినేట్ క్లాజ్. ఓకేనా. ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది రిలేటివ్ క్లాజ్ అనేది దాని ముందు వెంటనే యాంటిసిడెంట్ ఉంది. హూ ఈజ్ ద ఫేమస్ డాక్టర్ ఎవరైతే ఫేమస్ డాక్టరో అతనే గిరి అనమాట. ఇక్కడ ఐ నో గిరి కాబట్టి ఇది గిరిని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్. ఇక్కడ చూడండి ఐ నో హూ ద ఫేమస్ డాక్టర్ ఈజ్. దీనికి దిగిన తేడా ఏంటంటే హూ ద ఫేమస్ డాక్టర్ ఈజ్ ఇది కూడా సబార్డినేట్ క్లాజే కానీ దీనికి ముందు యాంటిసిడెంట్ లేదు. ఇక్కడ దీనికి ముందు
యాంటిసిడెంట్ ఉంది. కాబట్టి ఈ విధంగా యాంటిసిడెంట్ కానీ ముందు ఉంటే దాన్ని మోడిఫై చేసినట్లు ఉంటే సబార్డినేట్ క్లాజు లేదా రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో స్టార్ట్ అయ్యి దాని ముందు యాంటిసిడెంట్ ఉంటే, రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో స్టార్ట్ అయ్యి ఒక క్లాజ్ ఉండి దాని ముందు యాడ్వర్బ్ ఉంటే, దాని ముందు యాంటిసిడెంట్ ఉంటే, నౌన్ కానీ ప్రొనౌన్ ఉంటే అప్పుడు అది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ క్లాజ్. అదే రిలేటివ్ ప్రొనౌన్ రిలేటివ్ యాడ్వర్బ్ లేదా సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యి క్లాజ్ ఉన్నట్లయితే దాని ముందు యాంటిసిడెంట్ లేకపోతే అది నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజ్ అవ్వదు. ఓకేనా? యాంటిసిడెంట్ ఉంటేనే యాడ్జెక్టివ్ క్లాజ్ అవుద్ది. అది యాంటిసిడెంట్ లేదు కాబట్టి నౌన్ క్లాజ్. ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఐ నో వాట్ హూ ద ఫేమస్ డాక్టర్ ఈస్. అలాగే ఇక్కడ చూడండి, ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే ఐ నో గిరి వాట్ అంటే ఇది రాదు ఆన్సర్. యాడ్జెక్టివ్ క్లాజ్లో ఐ నో గిరి వాట్ అన్నట్టు రాదు. అదే ఐ నో తర్వాత వాట్, నాకేం తెలుసు అంటే ఎవరు ఫేమస్ డాక్టర్ నాకు తెలుసు అన్నట్టు. ఆ విధంగా ఇది నౌన్ క్లాజ్ అవుద్ది అనమాట. సో నౌన్ క్లాజ్కి యాడ్జెక్టివ్ క్లాజ్ తేడా ఏంటంటే, యాడ్జెక్టివ్ క్లాజ్లో ఈ సబార్డినేట్ క్లాజ్ రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో స్టార్ట్ అయినటువంటి సబార్డినేట్ క్లాజ్ ముందు యాంటిసిడెంట్ ఉంటుంది. అప్పుడు అది యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ అవుద్ది అనమాట. కానీ నౌన్ క్లాజ్ అయితే దాని ముందు యాంటిసిడెంట్ ఉండదు. సో ఈ రెండింటికి అదే తేడా. ఓకేనా? ఐ అండర్స్టూడ్ ద రీజన్ వై హీ హ్యాడ్ ఫెయిల్డ్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వై ఈ హ్యాడ్ ఫెయిల్డ్ ఇది డబుల్-హెచ్ వర్డ్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజు. సబార్డినేట్ క్లాజుకు ముందు యాంటిసిడెంట్ వెంటనే ఉంది చూసుకోండి, ద రీజన్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది అక్కడ యాంటిసిడెంట్ అంటే ఇది దీన్ని మోడిఫై చేసినట్టు చేస్తుంది అనమాట. ఐ అండర్స్టూడ్ ద రీజన్ వై హ్యాడ్ ఫెయిల్డ్, ఎందుకు ఫెయిల్ అయ్యాడో ఆ రీజను అర్థమైందా, తెలుసు అనమాట, నాకు అర్థమైందని అర్థం. కాబట్టి వై హ్యాడ్ ఫెయిల్డ్ అనేది ద రీజన్ని మోడిఫై చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. అదే ఇక్కడ చూడండి, ఐ అండర్స్టూడ్ వై హ్యాడ్ ఫెయిల్డ్. ఇక్కడ వై హ్యాడ్ ఫెయిల్డ్కి ముందు యాంటిసిడెంట్ లేదు. యాంటిసిడెంట్ ఉంటేనే యాడ్జెక్టివ్ క్లాజ్. యాంటిసిడెంట్ లేకపోతే ఐ అండర్స్టూడ్ వాట్ అని ప్రశ్నిస్తే ఈ ఆన్సర్ అంతా వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, మెయిన్ వెర్బ్ తర్వాత అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. మధ్యలో యాంటిసిడెంట్ లేదు, నౌన్ కానీ ప్రొనౌన్ లేదు, దీన్ని మోడిఫై చేస్తున్నట్టు లేదు. కాబట్టి ఇది ఏమవుద్ది, నౌన్ క్లాజ్ అవుద్ది అనమాట. నెక్స్ట్, హీ లైక్స్ ద సాంగ్ విచ్ ఈజ్ సంగ్ బై గిరి. ఇక్కడ విచ్ ఈజ్ సంగ్ బై గిరి అనేది ముందున్నటువంటి సాంగ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. చూడండి, హీ లైక్స్ విచ్ సాంగ్ ఈజ్ సంగ్ బై గిరి. హీ లైక్స్ వాట్ అని ప్రశ్నిస్తే ఇదంతా వస్తుంది, ఇది నౌన్ క్లాజ్. కానీ దీని ముందు యాంటిసిడెంట్ లేదు. చూసారా, విచ్ సాంగ్ ఈజ్ సంగ్ బై గిరి అని ముందు ఇక్కడ యాంటిసిడెంట్ అనేది లేదు. ఇక్కడ యాంటిసిడెంట్ ఉంది, నౌన్ ఆర్ ప్రొనౌన్, దీన్ని ఇది మోడిఫై చేస్తుంది. ఓకేనా? హీ లైక్స్ వాట్ అని ప్రశ్నిస్తే ఇది వస్తుంది కాబట్టి ఇక్కడ నౌన్ క్లాజ్. ఇది నౌన్ క్లాజ్కి యాడ్జెక్టివ్ క్లాజ్కి ముందు తేడా. సో యాంటిసిడెంట్ ఉండాలి, నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండాలి. యాంటిసిడెంట్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండాలి, వెంటనే రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ రిలేటివ్ యాడ్వర్బ్స్తో కానీ క్లాజ్ ఉన్నట్లయితే అప్పుడు ఆ క్లాజ్ యాడ్జెక్టివ్ క్లాజ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.